జిల్లా మంగళగిరిలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగిన ఘటనపై విచారణ కమిటీ సభ్యులు విచారణ చేపట్టారు. విద్యార్థులు తినే ఆహారంలో కప్ప రావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు విచారణ చేపట్టినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఘటనకు సంబంధించి విద్యార్థులకు సిబ్బందికి అడిగిన వివరాలను సేకరించినట్లు పేర్కొన్నారు. విచారణలో చేపట్టిన విషయాలను జిల్లా సబ్ కలెక్టర్ వెల్లడిస్తారని వారు తెలిపారు. ఈరోజు ఆదివారం 2 o'clock నుంచి ఇప్పుడు మనకి 5 అయింది. ఇక్కడ ఈ 3 member కమిటీ కూర్చుని ఒక అరౌండ్ 50 members స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు చెప్పిన కంప్లైంట్స్ గ్రీవెన్సెస్ అన్నీ నోట్ డౌన్ చేసుకున్నాము. అలాగే ఎవరైతే అడ్మినిస్ట్రేషన్ నుంచి స్టాఫ్ ఉన్నారో రిజిస్ట్రార్ గారి నుంచి వేరే ఫ్యాకల్టీ మెంబర్స్, చీఫ్ వార్డెన్స్ ఆఫ్ ఆల్ గర్ల్స్ హాస్టల్స్, మెస్లో పనిచేసే కుకింగ్ స్టాఫ్, క్లీనింగ్ స్టాఫ్ వాళ్ళందరినీ కూడా కూర్చుని ఎగ్జామిన్ అంటే వాళ్ళు ఏం చెప్తారో ఎగ్జామిన్ చేసాం. వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా తీసుకున్నాము. సో పిల్లలు ఏవైతే చెప్పారో కంప్లైంట్స్ వాటి మీద వాళ్ళ రెస్పాన్సెస్ కూడా తీసుకోవడం జరిగింది. అలాగే ఆ రోజు ఎవరైతే పోలీస్ స్టాఫ్ ఇక్కడ వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చూసారో ఫ్రైడే నైట్ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేసినప్పుడు వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా తీసుకున్నాము. అసలు అప్పుడు ఏమైంది అని ఇవన్నిటినీ కూడా ఎగ్జామిన్ చేసి మా రికమెండేషన్స్తో పాటు ఈ 3 member కమిటీ రేపటికి రిపోర్ట్ ఇస్తుందండి. అంటే ఎక్కడ ఫిర్యాదు చేశారండి ఫుడ్లో